తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గెలుపు ఖాయమని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 6 ఏళ్లుగా కందుల దుర్గేష్ ఎమ్మెల్సీగా పనిచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. నిజాయితీకి మారుపైన దుర్గేష్ అందరికీ సుపరిచితుడని తెలిపారు. కందుల దుర్గేష్ గెలుపు ఖాయమంటున్న అక్కడి స్థానికులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో జనసేన అభ్యర్థులు గెలుపు ఖాయమంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ అభ్యర్థి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన గురించి సాధారణ ప్రజానికి ఏమనుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రాజమండ్రి రూరల్లో పోటీ ఎలా ఉండబోతుంది? రాజమండ్రిలో డెఫినెట్గా జనసేన పార్టీ పూర్తిగా గెలుస్తుందని మాకు నమ్మకం ఉంది. సో దుర్గేష్ గారు డెఫినెట్గా గెలుస్తారు. జనసేనకి చాలా గ్రాఫ్ బాగా ఎక్కువ పెరుగుతోంది ఇంతకుముందు కంటే. ఇప్పుడు చాలామంది కూడా బాగా ఎడ్యుకేట్ అవుతున్నారు. కులాలకు అతీతంగా కూడా జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కడిగిన ముత్యం లాంటి వాడు, రాజకీయాలకు అతీతంగా అన్నీ చేస్తాడని చెప్పి చాలామంది భావిస్తున్నారు. ఇంతకుముందు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయానికి ఏమీ తేడా లేదు. అస్సలు సంబంధమే లేకుండా పవన్ కళ్యాణ్ మీద అత్యంత అభిమానంతో అన్ని కులాలు మతాలకు అతీతంగా ప్రజలు ఆయనకి వెన్నుగా ఉన్నారు అని చెప్పి మేము. త్రిముఖ పోటీ ఉంది ప్రధానంగా, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఈ త్రిముఖ పోటీలో దుర్గేష్ గారు గెలుస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాను అంటే, దుర్గేష్ గారు ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్సీ చేసినప్పుడు ఆయన కడిగిన ముత్యం లాంటి వారు. ఆయన పార్టీకి ఎమ్మెల్సీగా ఆయన చాలా సేవ చేశారు. ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. అందుచేత ఆయనకి ప్రత్యేకంగా ఆయన డెఫినెట్గా నెగ్గుతారు రూరల్ నుంచి అని చెప్పి నేను అనుకుంటున్నాను. దుర్గేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారంటున్నారు. అంటే ఏంటి ఆ ధీమా ఎందుకు వచ్చిందంటారు? కందుల దుర్గేష్ గారు ఆల్రెడీ 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేశారండి. మా నేతాజీ నగర్ నుంచి వచ్చామండి. నేతాజీ నగర్కి కాలనీకి ఆయన మహోపకారం చేశారు. ఎందుకంటే రైల్వే వాళ్ళు రోడ్డు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నప్పుడు సుమారు మా రోడ్డు 5 అడుగులు కూడా లేకుండా పోయింది. అటువంటి సందర్భంలో ఆయన ఆర్డీఓ గారిని, పంచాయతీ వారిని, రైల్వే వారిని అందరినీ కోఆర్డినేట్ చేసి మాకు చక్కటి రోడ్డు మార్గాన్ని దుర్గేష్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని మేము అనుకుంటున్నాం. ఆయన చాలా నిజాయితీపరుడు, నిక్కచ్చిగా రాజకీయాలు చేసే వ్యక్తి, అవినీతికి ఆమడ దూరంగా ఉండే వ్యక్తి. అటువంటి వారు రాజకీయాల్లో ముందుకు రావాలి, అటువంటి వారు రాజకీయాల్లో విన్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. కనీసం 1% కూడా అవినీతి మనకు లేని రాజకీయ నాయకుడు ఇంచుమించుగా మన జిల్లాలో దుర్గేష్ ఒక్కరే అనుకోండి. అంటే ఆ స్థాయిలో ఆయన ఎలా ఉన్నారంటారు? ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక దుర్గేష్ గారు, వీళ్ళందరూ కూడా 0% అవినీతి ఉన్నటువంటి వ్యక్తులండి. 100% నీతిపరులు. అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, విన్ అవ్వాలి, ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి. అది మేము కోరుకుంటున్నాం. దుర్గేష్ గారి తరఫున ఇక్కడ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలని మీరు ఏం కోరుతున్నారు? రాజమండ్రి రూరల్ ప్రజలను మేము కోరుకునేది ఒకటే, నీతిపరుడైనటువంటి దుర్గేష్ గారిని, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మొత్తం చూసుకుంటే రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేష్ గెలుపు ఖాయమనే అభిప్రాయం మొత్తం దాదాపుగా అందరూ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన గత 6 ఏళ్ళగా ఒక ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీగా పోటీ గెలిచిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వెంటనే పిలిస్తే ఆయన దగ్గరికి వచ్చి సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన బాధితులు వెంట ఉంటాడు. ఈ నేపథ్యంలో దాంతోపాటు 0% కూడా ఆయన మీద అవినీతి మరకలేదు. ఖచ్చితంగా అలాగే పవన్ కళ్యాణ్ కానీ, జేడీ లక్ష్మీనారాయణ కానీ, అలాగే కందుల దుర్గేష్ కానీ, వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి ఒక పెద్ద ఎసెట్ అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. కెమెరామెన్ సాగేష్తో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి. For more updates, please subscribe 99 TV Telugu.